దేవుడు అన్నాడు ఇశ్రాయేలుతో, మీరు చూచుచున్న ఈ శత్రువులను ఇక మీదట మీరు ఎన్నటికీ చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నటికీ చూడకుండా సజీవ సమాధిగా ఎర్ర సముద్రములో వారు ఇశ్రాయేలీయులు యుద్ధము చేయకుండానే దేవుడు శత్రువులపైన జయమునిచ్చాడు. దేవుని బిడ్డ, నీకు శత్రువులు ఉన్నారా? కారణం లేకుండా నిన్ను నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, నీ పేరును చెడగొడుతున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా, నీపైన అనేక నిందలను మోపుతున్నారా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తగిన కాలమందు వారి వారి క్రియల చొప్పున ప్రతి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన యొద్ద జీతము సిద్ధముగా ఉంది. ఇశ్రాయేలు కష్టమును ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ వారిని విడిపించలేకపోయారు. వారి పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. వారికి ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు, వారికి ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన వారికి సంరక్షకుడుగా ఉన్నాడు. వారి పక్షమున దేవుడు ఉండి అద్భుతముగా ఐగుప్తిలో నుండి 10 అద్భుతములను చేసి వారిని విడిపించి ఎర్ర సముద్రము దగ్గరకు నడిపించి శత్రు సైన్యమును సముద్రములో ముంచివేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఏ విషయంలోనూ భయపడుతున్నావో, కలవరపడుతున్నావో, కంగారు పడుతున్నావో, ఆ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో, భయముతో ఉన్నావో, దేవుడు నీ పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన సమస్తమును చూచుచూ ఉన్నాడు. ఎక్కడ న్యాయం ఉంటుందో వారి పక్షమున నిలబడే దేవుడు మన దేవుడు. ఆయన అన్యాయస్తులను ప్రేమించే దేవుడు కాదు, అక్రమమును ప్రేమించే దేవుడు కాదు, ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు. తన ప్రజలను, వారి పెట్టిన బాధలను, వారి మూలుగులను ఆయన చూచి పరలోకము నుండి దిగి వచ్చాడట. హల్లెలూయా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు ఆయన దిగి వచ్చాడు. ఈరోజు కడపటి ఇశ్రాయేలీయులమైన మనలను రక్షించుటకు ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను నమ్మితే చాలు, ఆయనపైన నువ్వు ఆధారపడితే చాలు, తప్పక ప్రతి శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.